గుడ్ మార్నింగ్ చర్చ్, వెల్కమ్ టు సత్య సంభాషణలు. బాగున్నారు కదా? నేను పాస్టర్ గారు కూడా బాగున్నాం. మీతో ఈ రోజున ఓ ప్రత్యేకమైన విషయాన్ని మాట్లాడాలని కూడా ఇష్టపడతా ఉన్నాం. అవును కదా పాస్టర్ గారు? అవును సార్, ఖచ్చితంగా ఆ విషయాన్ని మాట్లాడాల్సిందే. వినబడుతున్నటువంటి వార్తలు, కనబడుతున్నటువంటి దృశ్యాలు మనసును చాలా కలిచివేస్తూ ఉన్నాయి. వయనాడు గురించినటువంటి వార్తలు వింటా ఉన్నాం కదా. ఎంతమంది వారి ప్రాణాలను కోల్పోయారో చూసారా? వారు ఒకవేళ ఊహించలేదేమో, ఎప్పుడు కూడా అలాంటి మరణం వస్తుందని వాళ్ళు అనుకోలేదేమో. అకస్మాత్తుగా మరణం వారిని అంధకారం కమ్మినట్లుగా కమ్మివేసింది. అవును పాస్టర్ గారు, ఇటీవల ఆ వార్తలు చూసినప్పుడు, అక్కడ చనిపోయినటువంటి ఆ వ్యక్తుల గురించి విన్నప్పుడు మనసులో చాలా బాధ కలిగింది. అది చాలా భయానకమైనటువంటి సంఘటన. అది ఒక రకంగా చెప్పాలంటే మన దేశాన్నే కుదిపివేసినటువంటి ఒక వార్త. అయితే పాస్టర్ గారు, నాకు కలిగినటువంటి బాధలో నేను పంచుకునేటువంటి విషయం ఏంటంటే, అందులో ఎంతమంది ప్రభువుని తెలుసుకుని ఉంటారు అనేటువంటిది నాకు చాలా బాధని కలిగి చేస్తూ ఉంది. మీరు ఆలోచిస్తున్నటువంటి విధంగానే మనందరం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరత ఉంది పాస్టర్ గారు. కారణం ఏంటనంటే, ఈ విషయం మాత్రమే కాదు కానీ ప్రపంచంలో దీనితో పాటుగా వినబడుతున్నటువంటి విషయాలను చూస్తూ ఉన్నప్పుడు, ఇజ్రాయెల్ హమాస్ యుద్ధాన్ని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, యుద్ధ వాతావరణం ప్రపంచంలో నెలకొంటూ ఉన్నప్పుడు, ఆయా ప్రాంతాల్లో చాలా అత్యధికమైనటువంటి రెక్టార్ స్కేల్తో భూకంపాలు నమోదు చేయబడతా ఉన్నప్పుడు, ఇవన్నీ కూడా క్రైస్తవులంగా, వాక్యం తెలిసినటువంటి వారంగా మనకేదో ఒక విషయాన్ని తెలియచేస్తూ ఉంది అనేటువంటి ఆలోచన నాకు కూడా కలుగుతూ ఉంది. ఏమంటారు మీరు? ఖచ్చితంగా పాస్టర్ గారు, ఈ సమయంలో అపోస్తులైన పేతురు రాసినటువంటి మాటలు నాకు గుర్తుకొస్తూ ఉన్నాయి. అపోస్తులైన పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో ఈ విధంగా ఉంది: అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది అంటూ ఉన్నాడు. అన్నిటి అంతము సమీపమై ఉన్నదని చాలా స్పష్టంగా చెప్తున్నాడు పాస్టర్ గారు. అయితే విశ్వాసులైనటువంటి వారిని హెచ్చరించేటువంటి మాట ఏంటంటే, స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయండి, మెలకువగా ఉండండి. అంటే మెలకువగా ఉండండి, స్వస్థ బుద్ధి కలిగి ఉండండి అని చెప్పుట్లో ఆయన యొక్క అర్థం ఏంటంటారు? ఇక్కడ పేతురు గారు 3 ప్రాముఖ్యమైన పదాలు వాడుతూ ఉన్నారు. ఒకటి స్వస్థ బుద్ధి గలవారై, రెండవది మెలకువగా ఉండడము, మూడవది ప్రార్థన చేయడము. ఈ స్వస్థ బుద్ధి కలిగి ఉండడం అని అంటే, ఆ పదాన్ని ఒకవేళ మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే చాలా స్పష్టమైన, ఖచ్చితమైన అవగాహన కలిగి ఉండడం అనేటువంటి భావాన్ని ఇస్తూ ఉంది. దేని గురించి అన్నప్పుడు, దానిపైన చెప్పబడినటువంటి విషయాన్ని గురించే. అన్నిటి అంతము సమీపమై ఉన్నది అనేటువంటి విషయం. క్రైస్తవులు అందరూ కూడా అంతము సమీపమై ఉన్నది అనే విషయం పట్ల ఖచ్చితమైన, స్పష్టమైన అవగాహన కలిగి ఉండి, ఫోకస్డ్ మైండ్తో యేసుక్రీస్తు మరలా రాబోతా ఉన్నాడు, అంతం చాలా దగ్గరలో ఉంది అనేటువంటి ఫోకస్డ్ మైండ్తో ఉండాలి అనేది పేతురు గారి భావన. మెలకుగా ఉండండి అని మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ మాటను అర్థం చేసుకోవడానికి యెషయా గ్రంథం 62వ అధ్యాయంలోనికి వెళితే, అక్కడ ప్రాకారాల మీద కాపలాదారులుగా ఉన్నటువంటి వారి గురించి ఈ మాటను వాడుతూ ఉన్నాడు. ప్రాకారాల మీద కాపలా కాసేటువంటి వారు రాత్రింబవళ్ళు నిద్రపోకుండగా ఆ పట్టణం కాపు కాయుటకు, ఆ పట్టణం మీదకి శత్రువు రాకుండా చూడటానికి, ఆ పట్టణం మీదకి అపాయం రాకుండా చూడటానికి వాళ్ళు ఏర్పాటు చేయబడినటువంటి వారు. క్రైస్తవుల్ని పేతురు గారు కోరుకుంటున్నటువంటి విషయం ఏంటి అని అంటే, అలాగున అనగా ఎలాగైతే ఒక పట్టణాన్ని కాపలా కాయువారు రాత్రింబవళ్ళు మేలుకొని భద్రపరచటానికి, అపాయం రాకుండా చూడటానికి, అకస్మాత్తుగా విపత్తులు సంభవించకుండా చూడటానికి ఒక పట్టణానికి కాపలాగా ఉంటారో, అలాగే క్రైస్తవులమైనటువంటి మనమందరం కూడా ఈ లోకాన్ని గురించినటువంటి భద్రత విషయమై, వాళ్ళ రక్షణ విషయమై మెలకుగా ఉండి, యేసుక్రీస్తు యొక్క రాకడా అనేటువంటి ఫోకస్డ్ మైండ్తో మనందరం ప్రార్థన చేసేటువంటి వారంగా ఉండాలి అనేది పేతురు గారి భావన. దీనికి మీరేమైనా చేరుస్తారా?
చాలా చక్కగా వివరించారు పాస్టర్ గారు. అయితే చాలామంది క్రైస్తవులు ఒక భ్రమలో బ్రతుకుతున్నారు అనేటువంటి ఆలోచన కూడా నాకు వచ్చింది. మాకేమీ పర్వాలేదులే, మేము రక్షణ పొందుకున్నాంలే అనేటువంటి విధానంలో చాలామంది జీవితాలను కొనసాగిస్తూ ఉన్నారు. అయితే ఇటీవల కాలంలో కానీ గత కాలంలో కానీ జరుగుతున్నటువంటి విపత్తుల్ని దృష్టిలో పెట్టుకుని రక్షణ లేనటువంటి వ్యక్తుల యొక్క రక్షణ కొరకై ప్రార్థన చేయవలసినటువంటి అవసరత ఎంతైనా ఉందని చాలా భారంతో ఈ మాటలు నా మనసును తడుతూ ఉన్నాయి. పాస్టర్ గారు, మనం VIP ప్రోగ్రాం కోసం ప్రార్థన చేస్తున్నాం కదా, అయితే మరొకసారి దేవుని యొక్క బిడ్డల్ని ప్రోత్సహించుటకు గాను ఎందుకు ప్రార్థన చేయకూడదు? ఖచ్చితంగా ప్రార్థన చేద్దాం, ప్రోత్సహించుదాం. మెలకుగా ఉండి స్వస్థ బుద్ధి గలవారమై ప్రార్థన చేసేటువంటి జీవిత విధానాలను అలవర్చుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు మాకు అనుగ్రహించినటువంటి ఈ కృపా సమయాన్ని బట్టి మీకు వందనాలు. మా చుట్టూ జరుగుతున్నటువంటి విషయాలను వాక్యపు దృక్కోణంలో చూడడం ద్వారా క్రైస్తవులుగా, విశ్వాసులంగా మా బాధ్యతను గుర్తెరిగి మెలకుగా ఉండి ప్రార్థించేటువంటి ప్రార్థనాపరులుగా మమ్మల్ని తీర్చిదిద్దుమని మా సంఘాన్ని అంతటినీ మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. అలాగున మేము ప్రార్థించి ప్రకటించి ప్రభువు కోసం ఆత్మలను పట్టేవారంగా ఉండుటకు సహాయాన్ని దయచేయమని మమ్మల్ని, మా భవిష్యత్తును మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్.